పూజ? మర్యాదగా వెళ్తావా లేదా నీ మెడ పెట్టుకుని బయటికి మేడం, నాకెందుకో మీరు పొరపాటు చేశారనిపిస్తుందండి. ఏ విషయంలో? ఏమండి, మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులి మేక అవుద్దండి? కార్తీక్ విషయమా? అవునండి, కార్తీక్ పులి. మొన్నటిదాకా మీ మీద గాండ్రించిన పులి ఈరోజు సాధు జంతువులా మారి మీ ముందు కాముగా ఉన్నంత మాత్రాన అతన్ని నమ్మి పూజమ్మను అతని చేతిలో పెట్టి పంపించారు. కార్తీక్ ఇప్పుడు పులి కాదురా. మరి నా అనుమానం ప్రకారం జిత్తుల మారి నక్కైనా అయ్యుండాలి, మంచిగా మారిన అల్సేషియన్ కుక్క అయినా అయ్యుండాలి. అర్థమైందండి. మీ డౌట్లో రెండోది రాంగ్ అండి, మొదటిదే కరెక్ట్ అండి. నక్కలా నంగనాచిలా ఉంటూ రాఘవరావు శ్వేత చందు పాపలను కాపాడుకోవాలని అనుకుంటున్నాడని నా అనుమానం అండి. వాడు నక్కలా ఉన్నా కుక్కలా ఉన్నా ఈ యశోధర చెర నుంచి వాళ్ళని కాపాడుకోవడం అసాధ్యం. ఇంతకీ పాపను ఎక్కడ పెట్టారండి? ఓ సీక్రెట్ ప్లేస్ లో. ఓహో, అంటే నాకు కూడా తెలియనంత సీక్రెట్ ప్లేస్ అండి. నీకు తెలియదు కాబట్టే సీక్రెట్ ప్లేస్. అంటే అదే ఇంతకీ ఎక్కడా అని? సీక్రెట్ కదా, నీకనవసరం. ఏంటో ఏ ఆపద వచ్చినా నారాయణ నారాయణ పిలుస్తారు, సొల్లు చెప్తారు కానీ సీక్రెట్లు మాత్రం చెప్పరు. ఈ పాపం చూసా ఎక్కడికి వెళ్ళింది? పాలు తేయడానికి వెళ్ళింది మేడం. ఈ పాప ఇలా ఏడవడం ఆ యశోధర గారికి తెలిసిందంటే మనందరినీ చంపేస్తుంది. పాప ఎక్కడ ఏడిస్తే అక్కడేలా తెలుస్తుంది మేడం? ఆ యశోధర గారిని తక్కువ అంచనా వేయొద్దు. పాపను మన చేతిలో ఎప్పుడైతే పెట్టిందో అప్పటి నుంచి మన కదలికల్ని, ఈ చైల్డ్ కేర్ సెంటర్ కు వచ్చిపోయే వాళ్లను అందరినీ అనువనున అబ్జర్వ్ చేస్తుంది. పాప మీద అంత ప్రేమ ఉంటే ఎక్కడెందుకు పెట్టాలి మేడం? పాప మీద తనకున్నది ప్రేమ కాదు, పగ, ప్రతీకారం. పాప మీద? పాప మీద, పాపను కన్నవాళ్ల మీద. అప్పుడు పాప ఏడిస్తే మనల్ని ఎందుకు తిడుతుంది? పాప మీద పగుంది, మన మీద కాదు. పాప మీద ఆవిడ పగ తీర్చుకోవాలి కానీ మనం ఏడిపిస్తే ఊరుకోదు. మేడం ఇంకేం అడక్కు, ఇప్పటికే నీకు చాలా ఎక్కువే చెప్పాను. జాగ్రత్త, ఈ పాప ఇక్కడున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. పాపకేమైనా అయితే యశోధర గారు మనల్ని బతకనివ్వరు. ఇంకో విషయం, ఇక్కడికి వచ్చిపోయే తల్లిదండ్రులకి ఈ పాప అస్సలు కనిపించకూడదు. అలాగే మేడం. బంగారు తల్లి, ఊరుకోమ్మా. వచ్చావా పూజమ్మా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తావా, అసలు వస్తావా రావా అని తెగ టెన్షన్ పడిపోయాను. ఎందుకు? ఎందుకేంటి, నువ్వు వెళ్ళింది ఎవరితో? నాతో. నేను తీసుకెళ్ళానగా నీ భయం. ఇంకా నువ్వు నన్ను నమ్మకపోతే ఎలా నారాయణ? నేను కదా బాబు,
అమ్మగారు కూడా నిన్ను నమ్మాలా వద్దని తెగ ఆలోచిస్తున్నారు. రే నారాయణ, ఎక్స్ట్రాలు మాట్లాడకు. నా అల్లుడిని నేను నమ్మకపోవడం ఏంటి? గట్టిగా నమ్మాను, డౌట్ లేదు. నా అల్లుడు పూర్తిగా మారాడు కాబట్టి నా ఇంటికి వచ్చాడు. నా కూతురుతో కలిసి హాయిగా కాపురం చేస్తున్నాడు కదా పూజ? అవును మమ్మీ, కార్తీక్ నిజంగా మారాడు. ఆహా, అసలు రాహుల్తో ఎలా మాట్లాడాడో తెలుసా? కార్తీకేనా ఇలా మాట్లాడేది అని నాకే ఆశ్చర్యం వేసింది. కానీ వాడే వెధవ. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కార్తీక్ని అర్థం చేసుకోలేదు. రాహుల్ని ఇంటికి తీసుకురావడం కోసం కార్తీక్ ఎంతో ట్రై చేశాడు, కానీ వాడే అస్సలు అర్థం చేసుకోలేదు. వదిలే పూజ, ఏదో ఒక రోజు రాహుల్ కూడా మనల్ని అర్థం చేసుకుని అతను కూడా మన ఇంటికే వస్తాడు. ఆ, మనం అందరం కలిసే ఉంటాం. ఆ, సరే, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే, బాయ్. లా 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 లా. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దీని పేరు. అబ్బాయి గారు చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ బాగా ఆడినట్టున్నాడు. వెళ్ళు పూజ. పూజ, కార్తీక్ నిజంగానే మారాడంటావా? అదేంటి మమ్మీ, నువ్వు నమ్మలేదా? నమ్మలేదు. అతని ముందు నమ్మినట్టు నటించాను అంతే. రాహుల్తో అతను మాట్లాడిన తీరు చూస్తే నేనైతే నమ్మకుండా ఉండలేకపోతున్నాను మమ్మీ. కానీ మనసులో ఎక్కడో చిన్న భయం కూడా ఉంది. ఆ భయాన్ని గుర్తుపెట్టుకోమా, ఎందుకైనా మంచిది. ముందు ముందు జరగబోయేది అదే. నారాయణ, నువ్వు అపశకునాలు మాట్లాడుకో. ఈరోజు కార్తీక్ నేను కోరుకున్నట్లుగానే నా దగ్గర ఉన్నాడు. అందుకే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందం ఇలాగే కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నిస్తాను. గుడ్. మమ్మీ, చందును కూడా మన ఇంటికి తీసుకొద్దామా? ఇప్పుడు అదెందుకే? మేమింత ఆనందంగా ఉండటం చూసి అది కుళ్ళిపోవాలి మమ్మీ. అది కుళ్ళుకోవటం నేను కళ్ళారా చూడాలి. పూజమ్మా, కొంచెం ఎక్కువగా ఆశపడుతున్నాను. ఛ, నోర్మోయ్. అప్పుడే దాన్ని తీసుకురావద్దు పూజ. దానికి ఇంకొంచెం టైం కావాలి. కార్తిక్ పూర్తిగా మనవాడు కావాలి. అప్పుడు ఒక చందుతో ఏంటి, అందరితో ఆడుకుందాం ఒక ఆట. రాహుల్, తను నా భార్య. నేను తాళి కట్టి పెళ్లి చేసుకున్నా నా భార్య. తను నాతో రాకపోతే ఇంకెవరితో వస్తుంది? ఏంటి రాహుల్, ఊరికే చందు చందు అంటావు? ఏముంది దాని దగ్గర? నా పూజ కంటే ఆ చందు నాకేమెక్కువ చేసింది? నా కోసం తల్లిని తండ్రిని వదిలేసిందా? లేదే. హాయిగా వాడిని ఎవన్నో పెళ్లి చేసుకుని వాడితోనూ కాపురం చేయలేక అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. అగ్నిసాక్షిగా తాళిగట్టిన నా భార్యతో అతి ప్రేమగా చూసుకునే నా అత్త యశోదర సమక్షంలో హాయిగా కాపురం చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు. చందు, పాప, రాఘవరావు, శ్వేత, తొక్క, తోటకూర ఏమీ లేవు. నేను, నా పెళ్ళం, నా అత్త నా కోసం సంపాదించిన కోట్ల ఆస్తి తప్ప. కార్తీక్, నువ్వేనేలా మాట్లాడింది? నువ్వు మారిపోయావు. నో, నేను ఊహించలేదు కార్తీక్. నీలో ఉన్న ఈ మార్పుని నేను ఊహించలేదు. ఆ పూజ యశోదర మాటలు నమ్మి మారిపోయావా, లేకపోతే వాళ్ళకి భయపడి మారిపోయావా? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకు ఆశపడి మారిపోయావా, లేకపోతే ఆ పూజ ప్రేమకు లొంగిపోయి మారిపోయావా? ప్రేమ, దాంది ప్రేమ అంటే మనకి పాపం తగులుతుంది. అది నిన్ను ప్రేమతో గెలుచుకుందని చెప్తావా? నా చందు అక్క నిన్ను మోసం చేసి పరేమని పెళ్లి చేసుకుందా? కార్తీక్, నువ్వేనా ఇలా మాట్లాడింది? నీ నోటి నుంచి నేను ఇలాంటి మాటలు విన్నానా? నో, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాళ్ళు నిన్ను మాయ చేశారు.
మరుగుమంది పెట్టారు. అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. తను నా భార్య. నా పూజ కంటే ఆ చందు నాకేమెక్కువ చేసింది? కార్తీక్ దాన్ని వెంట వేసుకుని ఎందుకు తిరుగుతున్నాడు? మారిపోయాడా లేక మారిపోయినట్టు నటిస్తున్నాడా? నా దగ్గర కోపంగా నటించాడా లేక పూజ తన పక్కన ఉంది కాబట్టి పూజ ముందు కావాలని అలా మాట్లాడా? అదే నిజమైతే బాగుండు. కార్తీక్ మారకూడదు. కార్తీక్ దేవుడు. ఆ దెయ్యాల మాటలు నమ్ముడు, ఆ దెయ్యాలతో కలవడు. తన ప్రేమానురాగాలతో నన్ను గెలుచుకుంది. కార్తీక్ ని ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది? ఎస్, కలవాలి. కార్తీక్ ని ఒంటరిగా కలవాలి, ఎవరూ లేకుండా. ఆ పూజ, యశోధర వాళ్ళ మనుషులు ఎవరు లేని సమయంలో కార్తీక్ని కలవాలి. అప్పుడు కానీ కార్తీక్ మనసులో ఏముందో కానీ తెలియదు. కలుస్తాను. కార్తీక్ని కలిసి నిజం తెలుసుకుంటాను. ఏంటి మమ్మీ ఏదో ఆలోచిస్తున్నా? నిద్ర పట్టడం లేదే. ఎందుకు? ఎందుకంటావేంటే? ఊహించని పరిణామాలు కళ్ళ ముందే జరుగుతూ ఉంటే ఎలా నిద్రపడుతుంది? కార్తీక్ గురించేనా? అవును, ఆ కార్తీక్ ఎలాంటివాడో మనకి బాగా తెలుసు. ప్రొద్దున లేస్తే మన మీదే నిప్పులు చెరిగేవాడు. అలాంటిది ఒక్కసారిగా నేను మారిపోయాను, మంచివాణ్ణయ్యాను అంటే ఎలా నమ్ముతాను? అవును మమ్మీ, నాకు అలాగే ఉంది. అతని ప్రవర్తన చూస్తే నమ్మాలనిపిస్తోంది. అతను నిజంగానే మారాడనిపిస్తోంది. కానీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తే మాత్రం గుండె పగిలిపోతోంది. అతనితో తిన్న దెబ్బలు అంత వెర్రిగా ఎలా నమ్మావే అని ఎగతాళి చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఒక రకంగా నాకు కూడా పిచ్చెక్కిపోతుంది మమ్మీ. ఏం చేద్దాం మమ్మీ? చెప్పాను కదే, చెయ్యాల్సిందంతా నీ చేతిలోనే ఉంది. మంచో చెడో, మారాడో మారలేదో, కానీ మనం అనుకున్నట్లుగా కార్తీక్ మన ఇంట్లో అడుగు పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకూడదు. మనవాడవ్వాలి, పూర్తిగా మనవాడవ్వాలి, నీవాడవ్వాలి. నువ్వు అతన్ని అంత మాయ చెయ్యాలి. సరే మమ్మీ. సరే అనగానే సరిపోదు, అమలు చెయ్యాలి, ఆచరణలో పెట్టాలి. దానికిదే మంచి టైం. అతనిప్పుడు మన ఇంట్లో ఉన్నాడు, నీ బెడ్రూంలో ఉన్నాడు. అది నీ సామ్రాజ్యం. ఆడది మగాణ్ణి అణచడానికి అసలు సిసలైన స్థానం పడక గది. ఆ పడక గదిలో నీ మాయతో, నీ మత్తైన మాటలతో అతన్ని మత్తులోకి దింపు. అసలు విషయం రాబట్టు. అతను నిజంగానే మారాడా లేక మాయ చేస్తున్నాడా కనిపెట్టు. నువ్వు ఈ మాత్రం హింటిస్తే చాలు మమ్మీ, నేను అల్లుకుపోతాను. గుడ్, కీప్ ఇట్ అప్.
పూజ, ఇంత అందమైన నిన్ను పిచ్చి పిచ్చిగా కొట్టాను. సారీ. పాపం, నేను కొట్టిన దెబ్బలకి తలడిల్లిపోయి ఉంటావు కదూ. ఐఎమ్ వెరీ వెరీ సారీ పూజ. కార్తీక్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవును పూజ, ఇంతకాలం నేను నిర్లక్ష్యం చేసింది చాలు. ఇంకా తప్పు చేయను. నువ్వు నా భార్యవి, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన నా భార్యవి. నా కోసం మీ అమ్మనే కాదనుకుని వచ్చేసావు. ఎన్నో కష్టాలు పడ్డావు. నిజంగా నీదెంత మంచి మనసు, మనసుకు తగ్గ అందం. ఆహా, ఇంత అందాన్ని ఇన్ని రోజులు నేను గుర్తించలేదా? చా పూజ, ఈ రాత్రి మనకి జీవితాంతం గుర్తుండిపోయే రాత్రి. ఇదే మనకి తొలి రాత్రి. కార్తీక్, ఇదంతా నిజమేనా? ఏంటి పూజ అలా అంటావు? నేను పూజ, నేను నీ భర్తని. నేను కలవాలనుకుని నీ ఇంటికి వచ్చిన వాణ్ణి. ఇంకా నువ్వు నిజం అబద్ధం అని అనుమానం పడితే అలా. అనుమానం నీకొద్దు. నేను నీ వాణ్ణి, నువ్వు నా దానివి. ఇక మన మధ్య ఎవరు అడ్డు లేరు, అడ్డు రారు, రాకూడదు, అంతే. ఆడది మగాణ్ణి అణచడానికి అసలు సిసలైన స్థానం పడకగది. ఆ పడకగదిలో నీ మాయతో, నీ మత్తైన మాటలతో అతన్ని మత్తులోకి దింపు. అసలు విషయం రాబట్టు. అతను నిజంగానే మారాడా లేక మాయ చేస్తున్నాడా కనిపెట్టు. కార్తీక్, నేనొకటి అడుగుతాను, ఏమి అనుకో కదా? చచ్చా, అదేంటి పూజ, ఒకటేం కర్మ, ఎన్నైనా అడుగు. నువ్వు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయావు? ఎలా? అదే, నిన్నటిదాకా చందు పాప తప్ప వేరే లోకం లేదు. పడుకున్నా లేచినా చందు పాపాని కలవరించేవాడివి. అలాంటిది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్కసారి కూడా చందుని కాని పాపని కాని గుర్తు చేయలేదు. ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎలా కనిపిస్తున్నాడు ఈ కార్తీక్? ఎలా కనిపిస్తున్నాడు చెప్పు. మాట మాట్లాడేవంటే చంపేస్తా నిన్ను. అయ్యో, ఎంత పనిచేశాను పూజ. నిన్ను, నా పూజని ఈ చేతులతో కొట్టాను. పూజ, ఎందుకు పూజ, ఎందుకు పూజ నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ ఆ జంతువుని, దాని పాపని ఎందుకు నాకు గుర్తు చేస్తావు? వాళ్ళు వద్దనే కదా, ఆ నరకం వద్దనే కదా నేను నీ అంతఃపురానికి వచ్చాను. నిన్ను మహారాణిలో చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వే మళ్ళీ ఆ పెద్ద మొహాలను గుర్తు చేసి నా మూడంతా పాడు చేసావు.
ఆ బుగ్గలు చూడు ఎలా కందిపోయాయో. ఆ పాత కార్తీక్ మళ్ళీ నాలోకి వచ్చాడు. వాడిని ఎంతో దూరం తరివేశాకే ఇక్కడికి వచ్చాను, కానీ ఏం లాభం? వాడు మళ్ళీ వచ్చాడు, నీ చెంప పగలు కొట్టాడు. అయ్యో భగవంతుడా, నన్ను అర్థం చేసుకో. నాలో ఉన్న పాత కార్తీక్ని శాశ్వతంగా బయటికి పంపించేయి. నా పూజని నేను ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఏదో ఏగ వల్ల నేను భరించలేను. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. అయినా ఏంటి పూజ నువ్వు కూడా? ఆ రోజు నువ్వేమన్నావు? కార్తీక్, నువ్వు మారిపోయి నా మొగుడిగా నా ఇంటికి రా కార్తీక్, అప్పుడు నా ప్రేమంతా చూపించి నీ మనసులో ఉన్న ఆ చందుని ఆ పాపని బయటికి పంపించేస్తాను, మళ్ళీ వాళ్ళని గుర్తు రాకుండా చేస్తాను అన్నావా లేదా? అన్నావా లేదా? తీరా ఇక్కడికి వచ్చాక మళ్ళీ నువ్వే గుర్తు చేస్తావు. ప్లీజ్ పూజ, వాళ్ళని మర్చిపోదాం. వాళ్ళ నా మనసులోంచి పంపించే, తొందరగా పంపించే పూజ. కార్తీక్ ప్లీజ్ పూజ, ఇప్పుడు నువ్వే మాట్లాడుతూ. ఇప్పుడు నేనేం కాదు, నా పాత కార్తీక్ మళ్ళీ ఆవహించాడు. వాడు మంచోడు కాదు. వాడు నీ మీద మళ్ళీ చేసుకోకముందే నువ్వు బయటికి వెళ్ళిపో. బయట వెయిట్ చేయి, బయట వెయిట్ చేయి. వాడు పూర్తిగా వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ వద్దు గాని, సరేనా? ప్లీజ్ పూజ, కాసేపు నాకు ఏకాంతం కావాలి. ఆవేశంతో పిచ్చెక్కిపోతుంది. అనవసరంగా వాళ్ళందరినీ గుర్తు చేసి గుచ్చి గుచ్చి నన్ను శవ పరీక్ష చేసావు. ఏం లాభం? నా మూడంతా పాడైపోయింది. వెళ్ళు, బయటికి వెళ్ళు. వెళ్ళు పూజ, బయటికి వెళ్ళు. అది కాదు కార్తీక్, మళ్ళీ వద్దు కానీ పూజ, వెళ్ళు. నేను చెప్పేది బయటికి వెళ్ళు, నా మాట వెళ్ళు. కార్తీక్. వెళ్ళు, వెళ్ళు పూజ. కార్తీక్, నోటి కార్తీక్, కార్తీక్. కార్తీక్, పూజ ప్లాన్ వర్కౌట్ చేస్తుందా, లేక వాడి మీద కోపంతో అటు తిరిగి మూడం కేసి పడుకుందా? ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి అలర్ట్ చేస్తే బెటర్. చెప్పు, ఏం జరిగింది? ఫోన్లో ఎందుకు? రా కూర్చొనే మాట్లాడుకుందాం. పిచ్చవైనా ఎక్కిందా? నేను మీ బెడ్రూమ్లోకి రావడం ఏంటే? బెడ్రూమ్లోకి ఎవరు రమ్మన్నారు? మరి హాల్లోకే రా. హాల్లోకా? అవును. ఏంటే, ఏమైంది? కార్తిక్ నిన్ను బయటకు గెంటేశాడా? మారలేదా? అతనంతా నటనేనా? అదర్థమైతే నేను ఇలా ఎందుకుంటాను? అదర్థం కాకే చస్తున్నాను. రేయ్, జరిగిందేంటో సరిగ్గా చెప్పు. ఏముంది మమ్మీ, నువ్వు చెప్పినట్టుగానే పాల గ్లాస్ తీసుకొని శోభనం పెళ్లి కూతుర్లా వయ్యారంగా లోపలికి అడుగు పెట్టాను. తను కూడా శోభనం పెళ్లి కొడుకులాగే నిదానంగా నన్ను దగ్గరికి తీసుకున్నాడు. అన్ని రకాలుగా పొగిడాడు. పొగడతలన్నీ అయిపోయాక ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నువ్వు చెప్పినట్టుగా అతను మారాడో లేదో తెలుసుకుందామని చందుని గుర్తు చేశాను. అంతే, తోజు ఒక్కటి పీకాడు. ఏంటి పూజ, అనవసరంగా ఆ చందుని గుర్తు చేసి పాత కార్తీక్ ని బయటకు తీస్తావని క్లాస్ పీకాడు.
అనవసరంగా వాడు మళ్ళీ నన్ను ఆవహించేలా చేశావు. వాడి ఆవేశం నాకు పూనింది. దయచేసి కాసేపు బయట కూర్చో, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని కొత్త కార్తిక్లా నన్ను బయటికి పంపాడు. ఈ కొత్త కార్తిక్ పాత కార్తిక్ ఏంటే? ఇదేం కాన్సెప్టే? ఏం కాన్సెప్ట్ మమ్మీ? అనవసరంగా గూబ పగిలింది. హాయిగా ఎంత బాగా దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు నా భార్యవి, ఇన్ని రోజులు నిన్ను నేను సరిగ్గా చూసుకోలేదు, ఇక నుంచి నీకు ఆ బాధ లేదు, నీకు నేనున్నాను అని అన్నాడు. నేను ఆనందపడ్డాను. ఆ ఆనందం ఒక్క క్షణం కూడా మిగల్లేదు, అంతలోనే ఆవిరైపోయింది. ఛ! ఈ కార్తిక్ ఏంటి ఇలా చంపేస్తున్నాడు? మమ్మీ, ఈ టెన్షన్ అనవసరం. అతను మారిపోయాడని మన దగ్గరకు వచ్చాడు కదా, మనం అలాగే ఫిక్స్ అయిపోతే ఏ టెన్షన్ ఉండదుగా. ఎలా ఫిక్స్ అవ్వమంటావే? అతని చేతిలో తిన్న బెల్ట్ దెబ్బలు, కొరడా దెబ్బలు ఇవేవి గుర్తులేవా? రాహుల్, రాహుల్, ఏంటి ఏంటి రాహుల్ ఇలా అయిపోయావు? ఏం చేయండి డాక్టర్, ఆ రాక్షసులు నా శ్వేతను నాకు దూరం చేశారు. తనని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయితే ఇలా తాగి పడిపోవాలా? తాగుతుంది అంతు కాదు డాక్టర్, మరి ఈ మనుషులను చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు ఎప్పుడు ఎందుకు మారుతారో తెలియడం లేదు. రాహుల్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కార్తీక్, నా బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ గురించి మాట్లాడుతున్నాను. నా శ్వేతను వాళ్ళు నాకు దూరం చేసి ఎన్ని చిత్రహింసలు పెడతారో ఊహించను నేను. ఆ విషయంలో అంత బాధపడలేదు, కానీ నిన్న కార్తీక్ మాట్లాడిన మాటలు తలుచుకుంటే అసలు జీవితం మీద విరక్తి పుడుతుంది డాక్టర్. మనిషి జన్మ ఇంత నీచమైందా అనిపిస్తుంది. ఏమైంది రాహుల్? మావాడు, మా చందు అక్కని మనస్ఫూర్తిగా ప్రేమించినవాడు. ఎన్ని రోజులైనా హాయిగా కలిసి కాపురం చేస్తారనుకున్నాను, కానీ ఇక అది జరగదని అర్థమైంది. అతను ఆ రాక్షసులతో చేతులు కలిపాడు, నన్ను వాళ్ళతో చేతులు కల్పించడానికి ప్రయత్నం చేశాడు. ఏ శ్వేతనైతే కాపాడుతానని మాటిచ్చాడో ఆ శ్వేతనే అది పిచ్చిది, ఆ పిచ్చిదాని గురించి నువ్వు బాధపడకని ఘోరంగా మాట్లాడాడు డాక్టర్. డాక్టర్, నాకేం అర్థం కావట్లేదు. నా శ్వేత ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది. నేను ఆ భయంతోనే వచ్చాను రాహుల్. శ్వేతది అసలే వీక్ పర్సనాలిటీ. నువ్వేమో అబార్షన్ చేద్దామని చెప్పావు, నేను చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఆ సమయానికి శ్వేతను వాళ్ళు కిడ్నాప్ చేశారు. నాకు తెలిసి అబార్షన్ చేయవలసిన పీరియడ్ కూడా దాటిపోవస్తుంది. ఇప్పుడు ఆలోచించాల్సింది అబార్షన్ గురించి కాదు, శ్వేత ప్రాణాల గురించి. హాయిగా ఆనందంగా గడపాల్సిన టైంలో ఎక్కడో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని అంటున్నావు. కష్టం రాహుల్, శ్వేత అలాగే ఉంటే కష్టం. నువ్వెవరో వస్తారు, ఏదో చేస్తారని ఆలోచించకుండా నీకు తెలిసిన మార్గంలోనే శ్వేతను కాపాడుకోవటం కరెక్ట్. లేకపోతే శ్వేతకి మనకు దక్కదు. అది గుర్తు చేద్దామని వచ్చాను. ఫోన్లో కంటే డైరెక్ట్గా చెప్దామని నేను వెతుక్కుంటూ వచ్చాను. వస్తాను రాహుల్, జాగ్రత్త. ముందు నువ్వు తాగడం మానే, శ్వేతను ఎలా బయటికి తీసుకురావాలో అదో ఆలోచించు. వస్తాను. ఏం చేద్దాం? శ్వేత ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? కార్తీక్ని ఇంకోసారి కలిస్తే? ఎస్, కలవాలి. కార్తీక్ని ఇంకోసారి కలవాలి. కొంపదీసి ఏమీ జరిగి ఉండదు కదా. ఈ పిచ్చి మొహాలు పగబట్టిన తాజ్పావుని ఇంట్లో పెట్టుకుని పాలు పోసి మరీ పెంచుతున్నారు. అది ఏ రాత్రి అయినా కాటేయచ్చు. చూద్దాం.
అమ్మయ్యా అమ్మయ్యా బతిక ఉన్నారో పొయ్యారోనని భయపడతా వస్తున్నానండి. రేయ్, ఎందుకురా వచ్చి రాగానే ఏదో ఒకటి వాగుతావు? వాక్కుంటే ఏం చేయమంటారండి? నైట్ అంతా నిద్ర పట్టక టెన్షన్తో చచ్చిపోయాను. ఎందుకో? మీరున్నారో పోయారోనని. రేయ్! అవునండి బాబు, ఆ పులిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. మారిపోయాననగానే మీరు కామైపోయారు. అతను వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే మొసళ్ళన్న చెరువులోకి ఈతకెళ్తున్నట్టుందండి బాబు. రేయ్, ఇది నా ఇల్లురా. అంటే ఇది యశోధర బోనం. ఆ కార్తిక్ ఇప్పుడు యశోధర బోన్లో ఉన్నాడు. ఏమీ చేయలేడు. ఏమండి, బోన్లో ఉన్నంత వరకు పర్వాలేదండి. అతను ఎప్పుడైనా మాట వరుసకి అత్త అలా బయటికి వెళ్దాం అన్నాడు అనుకోండి, మీరు మీ కూతురు లగెత్తుకొని వెళ్తారు, మళ్ళీ బయటికి రారు. ఏంటి నువ్వు చెప్పేది? అదేనండి, ఇంట్లో కాబట్టి ఏం చేయలేడని మీరు అంటారు. ఒకవేళ అతను ఏదైనా ప్లాన్ వేసి బయటికి తీసుకెళ్లి వేసేస్తే? ఒరేయ్, అతను మారిపోయానంటూ వచ్చాడ్రా. ఏమండి, రేయ్! అప్పుడే పుట్టిన పసిపిల్ల కూడా కార్తీక్ మీ ముందు తోక ముడిచాడని చెబితే పళ్ళీకి ఇచ్చి పగపగా నవ్వుద్ది. గుడ్ మార్నింగ్ అత్త. గుడ్ మార్నింగ్. ఈడి దుంప తెగ, ఈడేంటి నోరు తెరవగానే ప్రత్యక్షం అవుతున్నాడు? కొంపదీసి నేను చెప్పింది ఈనుంటాడా ఏంటి? ఏంటమ్మా నారాయణ, పసిపాప పళ్ళికిలిచ్చి నవ్వుతుందని నువ్వు పళ్ళికిలిస్తున్నావు? అదే బాబు, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరు వచ్చారు. నాకు తెలుసు నారాయణ, మీకు నా గురించి మాట్లాడుకోవడం తప్ప వేరే పనేమీ లేదని కదూ. అబ్బే అదేం లేదు బాబు, నేనే కార్తీక్ బాబు ఇంకా లేవలేదా అని అడుగుతున్నాను. మేడం గారేమో లేవలేదు బజ్జున్నారు అని మీ గురించి చెప్తున్నారు. నేనేమన్నాను తెలుసా? పసిపిల్లడు కదా, కాసేపు బజ్జోనేవ్వండి అన్నాను. ఇంతలో మీరు వచ్చేసారు. నారాయణ, నాకు తెలుసు నువ్వు కథలు భలే అల్లుతావని. తప్పదు కాదు బాబు, నిజం. నీ మీదొట్టు, మా మీదొట్టు అనేగా నువ్వు చెప్పబోయేది. అవును బాబు, మీరేంటి పొద్దున్నే లేవగానే సూటు బూటేసుకుని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తయారైపోయారు? అవును నారాయణ, పద్దాక ఇంట్లో తిని తొంగుంటే మనిషికి నీకు తేడా ఏటుంటది. అందుకే రెడీ అయ్యి బయలుదేరా. అత్త, వెళ్దామా? నేనా? నేనెక్కడికి? మన ఆఫీస్ కత్త. ఆఫీస్కి ఎందుకు? అత్త, ఏంటి అలా మాట్లాడతావు? ఈ ఆస్తికి వారసుడు ఎవడు? నీ ఇంటి అల్లుడే కదా, అంటే నేనే కదా. మరి రాబోయే ఆస్తిని ఇప్పటి నుంచే కాపాడుకోవాలి కదా బాబు. అంటే మీరిప్పుడు తిని ఇంట్లో తొంగునే బదులు ఆఫీస్కి వెళ్దాం అంటున్నాను. ఏమండి, ఆఫీస్కి అని చెప్పి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తానంటున్నాడు. కొంప తీసి అట్నుంచెటు పైకి పంపించేస్తాడు. నువ్వు నోరు ముయ్యి. ఏంటి నారాయణ, జోరీగలా వచ్చి చెవులో ఊదుతున్నావు? అబ్బే ఏం లేదు బాబు, మీరు చెప్పిందే మేడం గారు చెప్తున్నా. ఏమని? ఈ ఇంటికి మిగిలిన ఏకైక మగదిక్కు మీరే కదా. ఆ వ్యాపార లావాదేవీ లేవు అన్ని మీకు తెలిసి ఉంటే బాగుంటుంది అని. గుడ్ నారాయణ, కరెక్ట్ గా చెప్పావు. అత్త, పద వెళ్దాం. ఒకసారి మన ఆఫీస్కి వెళ్ళి మన ఆఫీస్ స్టాఫ్ అందరికి ఇదిగో ఇతనే నీ అల్లుడు కార్తీక్ అని పరిచయం చేసావనుకో, తర్వాత నేనే అల్లుకుపోతా.